నేపాల్ కొత్త ప్రధానిగా నియమితులైన కేపీ శర్మ ఓలీ విశ్వాస పరీక్షలో నెగ్గారు. పార్లమెంటులో నిర్వహించిన బల పరీక్షలో ఆయన సునాయాసంగా గట్టెక్కారు. నేపాల్ పార్లమెంటు ప్రతినిధుల సభలో మొత్తం 263 మంది సభ్యులు ఉండగా కేపీ శర్మ ఓలీ ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానానికి అనుకూలంగా 188 ఓట్లు, వ్యతిరేకంగా 74 ఓట్లు వచ్చాయి. ఒక సభ్యుడు గైర్హాజరయ్యారు. నేపాలీ కాంగ్రెస్, సిపిఎన్, యుఎంఎల్, లోక్ తాంత్రిక్ సమాజ్వాదీ పార్టీ, జనతా సమాజ్వాదీ పార్టీ నేపాల్ ప్రతినిధులు కేపీ ఓలీ శర్మకు అనుకూలంగా ఓటు వేయగా, సిపిఎన్ మావోయిస్టు సెంటర్, సిపిఎన్ యునైటెడ్ సోషలిస్ట్, రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ, రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ సభ్యులు వ్యతిరేకంగా ఓటేశారు.